హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పచ్చిమిర్చి దొండకాయలు రోటి పచ్చడి ఎగ్తో అండి ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా 1/2 కేజీ దొండకాయలను తీసుకోవాలి. లేత దొండకాయలు తీసుకోవాలండి. లేతవి ఉంటేనే ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. దీన్ని పచ్చడి అంటారో కర్రీ అంటారో మీరే చెప్పాలి. ఇందుకు కావాల్సినవి జీలకర్ర, పచ్చిమిర్చి, 2 ఎగ్స్, టమాటాలు, పసుపు, ఉప్పు ముందుగా పచ్చిమిర్చిని దంచుకోవాలని 1/2 కేజీకి 12 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి కొంచెం ఘాటుగానే ఉంటాయి. 12 తీసుకొని కొంచెం దంచుకొని పక్కకు తీసుకోవాలండి. మళ్ళీ దంచినప్పుడు కంట్లో పడకుండా ఇవి పక్క తీసుకుంటున్నాను స్లోగా దంచి. ఇప్పుడు దొండకాయలను ఒక్కొక్కటి వేసి దంచుకోవాలండి. కొంచెం కచ్చాబచ్చాగా దంచుకోవాలి, మరీ మెత్తగా దంచుకోకూడదు. ఇప్పుడు నేను చూపించిన విధంగా దంచుకోవాలండి. ఇలా ఒక్కొక్కటి వేసి దంచుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా దంచుకున్న పచ్చిమిర్చిని వేసి మొత్తం కలిపి ఒకసారి దంచుకోవాలండి. పచ్చిమిర్చి మొత్తం దొండకాయలని పట్టేటట్టు దంచుకోవాలి. స్లోగా దంచుకోవాలండి. మళ్ళీ కంట్లోకి పడితే మళ్ళీ పడకుండా జాగ్రత్తగా దంచుకోవాలండి. కొంచెం గట్టిగా దంచుకుందామంటే మొత్తం పక్కకు పడిపోయాయి. మీరు స్లోగానే దంచుకోండి. ఇందులోకి జీలకర్ర వేసి స్లోగా దంచుకోవాలి. దాంట్లో వాటర్ ఉన్నాయి చూడండి, మళ్ళీ గట్టిగా దంచామనుకో కంట్లోకి పడతాయండి. స్లోగా జాగ్రత్తగా దంచుకోవాలండి. ఈ పచ్చడి మాకు మ్యారేజ్ అయిన కొత్తలో మా అత్తయ్య గారు నేర్పించారండి. ఇంకా అప్పటి నుంచి ఈ పచ్చడిని చేస్తూనే ఉంటానండి. నెలకు ఒకసారైనా. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మొత్తం ఒకసారి చూడండి. చూసి ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఇంకా అసలు వదలరండి. నిజంగా చాలా చాలా బాగుంటుందండి. మీరు యూట్యూబ్లో ఎంత సెర్చ్ చేసినా ఇలాంటి వీడియో మాత్రం అస్సలు ఉండదండి. ఇదే వీడియో ఫస్ట్ నాకు తెలిసి. ఇలా ఎవరు చేసి ఉండరు సహా నాకు. మీరు ఒక్కసారి ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలండి. తాలింపు 2 ఎగ్స్ పగలగొట్టుకోవాలండి. 2 or 3 ఎగ్స్ తీసుకోవచ్చు. ఎగ్స్ ఎన్ని ఉంటే అన్ని మంచిదండి. 2, 3, 4 నేను 2 తీసుకుంటున్నానండి ఎగ్స్. మరి కారంగా ఉండదు, మరి నార్మల్గా ఉండదండి. చాలా బాగుంటుందండి. ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక చూడండి, ఇందులోకి మనం ముందుగా దంచుకున్న దొండకాయ పచ్చిమిర్చిని వేసేసుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. ఎగ్ మొత్తం పట్టేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఇంకో మధ్యలో కలుపుతూ ఉండాలండి. మనం పచ్చిగా దంచుకున్నాం కదండి, అవి మొత్తం మంచిగా మగ్గాలండి. కలర్ చేంజ్ అవుతుంది కొంచెం. అలా చేంజ్ అయిన తర్వాత టమాటాలను వేసుకోవాలండి. నేను 2 టమాటాలు మీడియం సైజు 2 తీసుకున్నానండి. 2 టమాటాలను వేసి ఇందులోకి తగినంత ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్ వేసి కలపాలండి. బాగా మిక్స్ అయ్యేలా కలిపి ఒక 2 minutes మూత పెట్టి మధ్యలో కలుపుతూ ఉండాలండి. టమాటాలు వేయాలండి, ఖచ్చితంగా వేయాలి. టమాటాలు వేయడం వల్ల చాలా బాగుంటుందండి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి ఆ టమాటాలు మొత్తం మగ్గేంత వరకు. ఇలా కర్రీని ఎక్కువగా మా సైడ్ చేస్తారండి, మా ఊరి సైడ్. చాలా బాగుంటుందండి. ఇలా మగ్గాక
మరో 2 మినిట్స్ మూత పెట్టి ఓపెన్ చేసి కలుపుకోవాలండి. మళ్ళీ ఇలా కలుపుతూనే ఉండాలండి, ఇంకా అడుగు అంటకుండా. వాటర్ అన్నీ ఇంకిపోయాయండి చూడండి. ఇలా ఇంకిపోయిన తర్వాత 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కలర్ ఇలా చేంజ్ అవుతుంది చూడండి, నేను చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అయ్యి మంచిగా మగ్గాయండి అన్నీ. చూడండి ఇలా మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంకా వేరొక గిన్నెలో మార్చుకోవాలి. ఓకే అండి, నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకి.